అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసినవారు రంగనాయకమ్మ గారు. జానకిని వదిలేసి అందరూ ముందు గదిలోకి పోయారు. జానకి ఒక్కత్తి పొయ్యి ముందు కూర్చుంది. పొయ్యి మీద అన్నం ఉందని గుర్తురాగానే అన్నం వార్చి చాలాసేపు అక్కడే కూర్చుంది. వాళ్ళు అన్నాలు తినటానికి వంటింట్లోకి వస్తారని తెలిసి అప్పుడు లేచి వెళ్ళి గదిలో నేల మీద పడుకుంది. అన్నాలు పెట్టడానికి రమ్మని జానకిని వాళ్ళు పిలవలేదు. లేచి అన్నం తినమని కూడా ఎవరూ అనలేదు. జానకి లేచి అన్నం తినలేదు. తెల్లవారులు ఆలోచిస్తూనే ఉంది. ఎంత సిగ్గులేని బతుకుతున్నానో అనుకుంది తను. అన్నకి వెంటనే ఉత్తరం రాసేసినట్టు, మరుక్షణంలోనే అన్న తన ముందు వాలినట్టు, తను అన్నతో బయలుదేరినట్టు ఊహిస్తే కొంత బాధ తగ్గింది. మొన్నాడే ఆ పని చేయాలనుకుంది, చేసేస్తాననుకుంది. అలా నిర్ణయించుకున్న తర్వాతే తెల్లారగట్ల కొంచెం నిద్ర పట్టింది. మెలకువ వచ్చేసరికి బారెడు పొద్దెక్కింది. అత్త అంట్లు తోమేసింది, పాలు కాగబెట్టేసింది, కాఫీలు ఇచ్చేసింది కొడుక్కి కూతురికి, కూరగాయలు కోస్తోంది. వెంకట్రావు ఇంట్లో లేడు. జానకి కంగారుగా లేచి మొహం కడుక్కొని పనిలోకి దిగింది. చేటలోకి బియ్యం తీసుకుని ఏరుతూ కూర్చుంటే, కాఫీ తాగేయరాదు, రాత్రి కూడా అన్నం తినకుండా పడుకున్నావు అంది అత్త నాజుగ్గా. జానకి మనసులో చాలా ఆశ్చర్యపడింది అత్త పలకరించిందని. కానీ లేచి కాఫీ తాగలేదు, అత్తతో మాట్లాడలేదు. వాసంతి ప్రయాణానికి పెట్టి సర్దుకుంటుంటే వెంకట్రావు వచ్చాడు. తల్లితో అన్నం పెట్టించుకుని తిని వాసంతిని తీసుకువెళ్ళాడు. వెళ్ళేటప్పుడు వాసంతి జానకి దగ్గరకొచ్చి వెళ్తున్నానని చెప్పలేదు. జానకి కూడా గదిలోంచి బయటికి రాలేదు. మొగుడు ఆడబిడ్డ వెళ్ళిపోయిన తర్వాత జానకి అన్నకి ఉత్తరం రాయటం గురించి ఆలోచిస్తూ కూర్చుంది. రాత్రి జరిగిన సంగతంతా ఆలోచిస్తే రాత్రి రాని దుఃఖం వచ్చింది. గంటసేపు అలాగే కూర్చుంది కానీ ఉత్తరం మొదలు పెట్టలేదు. ఒక్క అక్షరం కూడా కాగితం మీద పడలేదు. కళ్ళు మూతలు పడిపోతుంటే పెన్ను కాగితాలు తలగడ దగ్గర పెట్టి నిద్రపోయింది. సాయంత్రం లేచి మళ్ళీ పని మొదలుపెట్టింది. వాకిట్లో విశాలాక్షి కనబడితే బాబుకి ఎలా ఉంది అని అడిగింది. బాగున్నాడు జానకి, ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళాను, రేపు కూడా రమ్మన్నారు, ఇంజెక్షన్ చేశారు, పాపం డబ్బులేమీ తీసుకోలేదు. ఇవాళ మళ్ళీ తీసుకెళ్లారా అని జానకి పిల్లాడి సంగతే గుర్తులేనందుకు నొచ్చుకున్నట్టు అంది. విశాలాక్షి మొహం చూడాలంటే జానకి సిగ్గుగా అనిపించింది. రాత్రి జరిగిన గొడవంతా విశాలాక్షి వినే ఉంటుందని. నా సంగతి మూర్తిగారితో అన్నారా అని అడుగుదామనుకుంది కానీ ఊరుకుంది. రాత్రి అంత గోల చేశారేం అని ఆ సంగతి విశాలాక్షి ఎత్తింది మొదట. జానకి బావురమని ఏడ్చేసింది. విశాలాక్షి జానకినే బాగా విసుక్కుంది. నీకు తోచదు, చెప్తే వినవు, ఎందుకు నువ్విక్కడ పడి ఉండటం? పిల్ల జల్ల అడ్డం లేరు, కాళ్ళ బంధం లేదు, నిక్షేపంలా మీ వాళ్ళ దగ్గరికి పోరాదు. నీ మొగుడు మారతాడన్నా ఏమిటి నీ ఆశ? ఏమో బాబు, నీకింత చాదస్తం ఏమిటో నాకు అర్థం కాదు. గతిలేని వాళ్ళం ఎలాగూ గతి లేకుండానే ఏడుస్తున్నాం. నీకేమిటి ఇక్కడ కూర్చుని తిట్లు తన్నులు తినేదాకా అని బాగా చివాట్లు పెట్టింది. జానకి దేనికి మాట్లాడలేదు. మూర్తిగారు కూడా చాలా బాధపడ్డారు అంది విశాలాక్షి. చెప్పారా మీరు అని జానకి జంకుతూ అడిగింది. జానకి విషయం మూర్తిగారికి చెప్తే మంచిదని ఆలోచించే చెప్పింది విశాలాక్షి. సంగతంతా వివరంగా అడిగి విన్నాడు. ఎదురు తిరిగి మాట్లాడిందని రాత్రి బాగా కొట్టినట్టున్నాడు, చాలా గొడవైంది అంది విశాలాక్షి మూర్తితో. జానకి ఎలా ఉంది అని కంగారుగా అడిగాడు మూర్తి. వాకిట్లో కనబడింది కానీ నేనింకా మాట్లాడలేదు. కోపం వచ్చిన మనిషిలాగా నాకైతే కనబడలేదు. అతని మీద నమ్మకం అనుకుంటాను, రేపో మాపో మారతాడని అంది విశాలాక్షి. ఆ నమ్మకం పోయేలాగా అతనే చేసుకుంటున్నాడులేండి అన్నాడు మూర్తి. ఎప్పుడైనా చాలా అవసరం అని తోస్తే నాకు కబురు పంపించండి అన్నాడు విశాలాక్షి వచ్చేసేటప్పుడు. మూర్తితో మాట్లాడిందల్లా విశాలాక్షి జానకితో చెప్పలేదు.
జానకి వాళ్ళ ఇంట్లో రాత్రి ఇలా జరిగిందండి అన్నాను. పాపం ఆయన చాలా బాధపడ్డారు అని చెప్పి ఊరుకుంది. జానకి ఏం ఆలోచిస్తోందో విశాలాక్షికి అంతుపట్టలేదు. జానకి అనుకున్నట్టు అన్నకి ఉత్తరం రాయకుండానే 4 రోజులు గడిచిపోయాయి. పిల్లాజల్లా లేరు కాబట్టి నీకు కాళ్ళబంధం లేదని విశాలాక్షి అన్నది గాని జానకి మనసుకి ఏం బంధం ఉందో, ఇంకా ఎంతెంత అవమానాల్ని దిగమింగగల సహనముందో అన్నని రమ్మని రాయాలనే ప్రయత్నం పూర్తిగా విరమించుకుంది. 4వ రోజు నుంచి వెంకట్రావు జానకితో సామరస్యం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. అన్నం తినేటప్పుడు కూరని మెచ్చుకుంటూ నువ్వే చేశావా, ఇది బాగా కుదిరింది అన్నాడు. జానకి మాట్లాడలేదు. ఆ దెబ్బలాట జరిగిన 5-6 రోజులకి జానకి సిమెంటు బస్తా అంతా ఉత్తరం వచ్చింది సత్యం దగ్గర నుంచి. అప్పుడు వెంకట్రావు ఇంట్లోనే ఉన్నాడు. ఆ ఉత్తరం బరువు చూసి జానకి హడలిపోయింది. తన సంగతి మూర్తిగారికి తెలుసు కాబట్టి అన్నకి కూడా తెలిసే ఉంటుందని, అన్న తనని ఘోరంగా చివాట్లు పెడుతూ అంత ఉత్తరం రాశాడని అనుకుని ఆ ఉత్తరం విప్పడానికే భయపడింది. నిజానికి జరిగింది కూడా అదే. జానకి వెంకట్రావుకి ఎన్నో ఎదురు జవాబులు చెప్పిందనే వార్త సత్యానికి చెప్పలేనంత ఆనందం కలిగించింది. ఆ పరిస్థితిలో జానకిని ఒకసారి పలకరించాలనుకున్నాడు. చీవాట్లు పాత పద్ధతిలో పెట్టలేదు గాని జానకి హెచ్చరికలు చేయకుండా మాత్రం ఊరుకోలేదు. ఆ ఉత్తరంలో వెంకట్రావు చూడకడని విషయాలేమీ లేవు. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని యోగక్షేమాలు అడుగుతూ కొంత రాశాడు సత్యం మొదట. ఆ తర్వాత ఆ ఉత్తరాన్ని జానకి ఓపిగ్గానే చదివింది గాని గజగజలాడుతూ చదివింది. అంత కష్టపడి చదివినా ఆ భావవాదాలేమిటో భౌతికవాదాలేమిటో ఒక్క ముక్క అర్థం కాలేదు. అర్థం చేసుకునే స్థితిలో జానకి మనసు లేదు. అన్న తనకి ఎంతో నేర్పాలనే ప్రేమతో ఏవేవో గొప్ప విషయాలు రాశాడనే సంతోషం తప్ప ఆ రాసిన విషయాల మీద ఏమీ ఆసక్తి లేదు. ఆ ఉత్తరంలో తన భర్త చూడకూడని సమాచారం బోలెడు ఉంది. ఒకవేళ అలాంటిది ఏమీ లేకపోయినా తన ఉత్తరాలు భర్తకి ఇవ్వటం ఇష్టం లేదు జానకి. చదవటం అవ్వగానే ఉత్తరం పరపరా చింపేసి కాగితం ముక్కలు చాప దగ్గర పడేసింది. అరగంట నుంచి అటూ ఇటూ తిరుగుతూ ఆ ఉత్తరం కోసమే కాచు కూర్చున్న వెంకట్రావు అదేంటి చింపేశావేం అని తెల్లబోతూ చూశాడు. చదవడం అయిపోయింది అని ఊరుకుంది. ఒకసారి నాకిస్తే చూద్దునుగా అన్నాడు సామరస్యంగానే అడుగుతున్నట్టు. మీకు సంబంధించిన విషయాలేం లేవు అంది కిటికీలోంచి మొక్కల వైపు చూస్తూ. మళ్ళీ నోరెత్తలేదు. ఏమనుకున్నాడో వాదం పెంచలేదు. ఆ రాత్రి అతను మంచం మీద కూర్చోగానే జానకి అంది, నేను మా ఊరు వెళ్తాను, మా అమ్మని చూడాలని ఉంది. వెంకట్రావు గాంభీర్యం ప్రదర్శించాడు. మాట్లాడలేదు. రేపు వెళ్తాను, నన్ను పంపించండి. కాసేపు ఊరుకుని మళ్ళీ ఎప్పుడొస్తావు అన్నాడు. జానకి జవాబు చెప్పలేదు. ఎప్పుడొస్తావంటే మాట్లాడవేం? నాకు రావాలని లేదు. ఓహో, బెదిరిస్తే బెదిరే వాళ్ళెవరూ లేరిక్కడ. బెదిరించడం ఎందుకు? నేనెక్కడి నుంచి వచ్చానో అక్కడికే పోతాను. మీరు సుఖంగా ఉండండి. బెదిరిస్తే ఆడది చెడుతుంది గాని మగాడికేం భయం? ఆ జ్ఞానం ఉంటే ఇంత పంతం ఎందుకు పడతావు? నేను పంతం పట్టానా? జానకి కంఠం వణికింది. మాట మాట్లాడితే వెధవ ఏడుపులు, వెధవ పంతాలు. సంసారం అన్న తర్వాత 1,00,000 గొడవలొస్తాయి. మొగుడు పెళ్ళాలు కాపురాలు మానేసుకుంటారా? వారం రోజుల నుంచి పంతం పట్టి కూర్చున్నావుగా, ఎన్నాళ్ళుంటావో ఉండు దూరంగా. చాలాసేపయిన తర్వాత జానకి మళ్ళీ అంది, నేను రేపు వెళ్తాను. పంపకపోతే? ఎందుకు పంపరు? పుట్టింటికి కూడా వెళ్ళనివ్వరా? ఇంకేమీ మాటలు జరగలేదు ఇద్దరికి. జానకి నిజంగా పుట్టింటికి వెళ్ళి అక్కడి నుంచి రాకుండా ఉండాలనుకుందా? అనుకోలేదు. అలా అంటే అతనేమంటాడో చూడాలనుకుంది అంతే. తెల్లారి లేచి లేవగానే జానకి చాప దగ్గర పెట్టుకుని వరండా చివర కూర్చుంది. అత్త ముక్కుతూ మూలుగుతూ పని మొదలుపెట్టింది.
వెంకట్రావు నిద్రలేచి బయటికి రాగానే జానకిని చూశాడు. తెల్లబోయి కాసేపు గదిలోకి బయటికి తిరిగాడు. వంటింట్లో ఏదో పని చేస్తున్న తల్లితో, ఈ పనులతో నువ్వేం యాతన పడతావు, అది నీళ్లు పోసేసుకుంటుందిలే, నీళ్లు పడేయి అన్నాడు. విన్నవాళ్ళిద్దరూ నిర్ఘాంతపోయారు. అదేమిట్రా బయటున్న మనిషి? పర్వాలేదులే, ఈ రోజుల్లో అందరూ చేస్తున్నారు. పర్వాలేదు గాని తొందరగా నీళ్లు పడేయి. ఏయ్ జానకి, స్నానం చేసేయి అని తల్లికి పెళ్ళానికి ఆజ్ఞలు జారీ చేసేసి మొహం కడుక్కోటానికి వెళ్ళిపోయాడు. అత్త మూలుక్కుంటూ స్నానాల గదిలో 2 బిందెలతో చన్నీళ్లు పడేసి నీళ్లలో గిద్దెడు పసుపు పోసింది. కుంకుడుకాయలు, బట్టలు అన్నీ అక్కడ పడేసింది. జానకి ఆశ్చర్యంతో తబ్బిబ్బవుతూ స్నానం చేసింది. తన భర్త గట్టిగా ఒక్క మాట అంటే అత్త నోరు మూసుకుంది. ఇంత చిన్న విషయానికి పెళ్ళైన దగ్గర నుంచి ఏడిపించుకు తిన్నారు. ఇవాళెందుకో ఆయనకు తెలిసొచ్చింది. మధ్యాహ్నం పూట జానకి విశాలాక్షితో ఆ మాటలే అంటే విశాలాక్షి నవ్వి, మీ ఆయన భలే ఎత్తేశాళ్లే, నీకు బాగా కోపం వచ్చిందని కనిపెట్టాడు అంది. జానకి ఏమనటానికి తోచక ఊరుకుంది. వారం 10 రోజుల పాటు జానకి సరిపోయే శాంతి విరాజిల్లింది ఇంట్లో. పెద్ద పెద్ద కేకలు మానాడు. అన్నాలకి కూరలకి వంకలు పెట్టి ఎగరటం మానాడు. జానకి ఏదైనా పుస్తకం చదువుతూ కూర్చుంటే రుసరుసలాడటం మానాడు. ముఖ్యంగా 1-2 సార్లు అవకాశం వచ్చినా సత్యాన్ని తిట్టడం మానాడు. 15 రోజుల పాటు వెంకట్రావు చేసిన రాజీ ఎత్తుగడలన్నీ ఫలించాయి. ఒకరోజు రాత్రి జానకి అతన్ని తన పక్కన కూర్చొనిచ్చింది. వెంకట్రావు తన బింకం చెడగొట్టుకోకుండానే ఏమిటేమిటో మాట్లాడాడు. జానకి నిష్ఠూరంగానూ కోపంగానూ కొన్ని మాటలు అడిగింది. వాసంతి వచ్చినప్పుడు తనని చీటికి మాటికి వెటకారాలు చేయటం గురించి అడిగితే అదంతా వేళాకోళం అన్నాడు. వాసంతిని అన్నిసార్లు సినిమాలకు తీసుకెళ్ళినప్పుడు తనని ఒకసారన్నా రమ్మని అడగకూడదా అంటే, నువ్వెప్పుడు పనిలో ఉండేదానివిగా అన్నాడు. తనని అతను కాలితో తన్నిన సంగతి గుర్తొచ్చి సిగ్గుతో బొట్టబొట్ట కళ్ళనీళ్లు కారుస్తూ ఆ మాటలు అడిగితే, నువ్వలా బయటికెళ్ళటం నాకు ఇష్టం లేదన్నాడు. కావాలంటే మొగాళ్ళని వెంటబెట్టుకు వెళ్ళాలి గాని ఆడవాళ్లే ఆస్పత్రుల వెంట తిరుగుతారా అన్నాడు. మొగాడు రెక్కలు ముక్కలు చేసుకుని రోజంతా గొడ్డు చాకరీ చేసి ఇంటికొస్తే ఇంటి దగ్గర ప్రాణానికి సుఖం లేకుండా ఆడవాళ్ల పోట్లాటలు చెవిన పడితే మొగాడికి ఒళ్ళు మండిపోతుందన్నాడు. ఆ తిక్కలో ఏం చేస్తాడో మొగాడికి ఒళ్ళే తెలీదన్నాడు. అసలే కంపెనీలో నానా యాతనా పడి ఇంటికొస్తే ఇంటి దగ్గర గొడవలు చూస్తే పిచ్చెక్కిపోతుందన్నాడు. మీరింటికొచ్చేప్పటికి గొడవలు పెట్టేది నేనేనా? నేను గొడవలు పెడతానా అని జానకి అంటే, నువ్వు పెట్టావో ఎవరు పెట్టారో, కష్టపడి వచ్చిన వాడికి అంత ఓపిక ఎక్కడుంటుంది? మా అమ్మ కాస్త చాదస్తంగా మాట్లాడితే మాత్రం నువ్వు ఊరుకోకూడదు, మాటకి మాట అంటించాలా? పెద్దదాన్ని ఏమంటాను? కట్టుకున్న దాని దగ్గరున్న చొరవ తల్లి దగ్గరుంటుందా? పెళ్ళాన్ని ఒక తిట్టు తిట్టినా, ఒక కొట్టు కొట్టినా తర్వాత ఎలాగో కాళ్ళ వేళ్ళ బడి నచ్చ చెప్పుకోవచ్చు. అదే అర్థం చేసుకుంటుందనే ధైర్యం ఉంటుంది. నువ్వు 4 మాటలన్నా నేను పడతాను, పర్వాలేదు. నేను నిన్ను అనొచ్చు, నువ్వు నన్ను అనొచ్చు. నేను చేసిన పని మంచో చెడో నువ్వు భరించకపోతే ఎవరు భరిస్తారు? నిన్ను బాధ పెట్టడం నాకు సరదా అనుకున్నావా అని అరగంట సేపు ఏమిటేమిటో చెప్పుకొచ్చాడు. జానకి మధ్య మధ్య ఒక్కో మాట అడగాలనిపించింది. కానీ భర్త మందలింపులకు జంకి నోరు మెదపలేకపోయింది. భర్త మాటలన్నీ అయ్యేటప్పటికి తను అడగవలసిందేమీ తోచలేదు. ఆనాడు అత్త ఆడబిడ్డ ఎన్ని అనుకున్నా తను కలుగజేసుకోకుండా ఉంటే ఏ గొడవ లేకపోనేమో అనిపించింది కూడా. ఆలోచనలు చచ్చుబడిపోయి మూడురాలిలాగే పిచ్చిమొహం వేసుకుని కూర్చుంది. వెంకట్రావు వాగిందంతా ఏదో అల్లాటప్ప వాగుడు కాదు. అది ఒక శక్తివంతమైన తత్వశాస్త్రం. వెంకట్రావుల తత్వశాస్త్రం లక్షలాది కోట్లాది స్త్రీల మెదళ్ళని చీడలా పట్టి మొద్దుబార్చి వాటిని అజ్ఞానానికి, అచేతనానికి, అభిమాన రాహిత్యానికి ఈడ్చేయగల తత్వశాస్త్రం. అనంతమైన
లక్షోపలక్షలు, అల్పాతి అల్ప విషయాల మీద స్త్రీల వ్యక్తిత్వాల్ని, శక్తి సామర్థ్యాల్ని సర్వనాశనం చేసేగల తత్వశాస్త్రం. నిర్దోషులైన స్త్రీలని సంస్కారహీనులైన భర్తల పాదాల ముందు పెంపుడు కుక్కల్ని చేసి వారి సుఖ సంతోషాల్ని, వారి మాన ప్రాణాల్ని, వారి సమస్తాన్ని భర్తలకు ధారాదత్తం చేయించగల తత్వశాస్త్రం. దన్నే లేకపోతే ఏ వెంకట్రావు ఒక్క నిమిషం కూడా భర్తగా నిలబడి అన్ని నిరంకుశాధికారాలతో కుటుంబ రాజ్యాన్ని అంత యథేచ్ఛగా పాలించలేడు. కాలితో ఈడ్చి తన్నిన మనిషి ముందు తన్నులు తిన్న మనిషి అంత లొంగుబాటుతనంతో కూర్చున్నదంటే, తన్నిన మనిషి వాగేదంతా అంత సహనంతో వింటున్నదంటే, చివరికి అసలు నాదే పొరపాటేమో అనుకుంటున్నదంటే దాని అర్థం ఏమిటి? ఏ సిద్ధాంతం ఆమెనలా కూర్చోబెట్టింది? నిన్ను బాధ పెట్టడం నాకు సంతోషమంటావా? నువ్వు నమ్ముతావో లేదో గాని నీ మీద చేయి చేసుకున్నందుకు ఎంత బాధగా ఉందో అని అతను అన్నదానికి ఇంతకుముందు మాత్రం ఇలాగ అనలేదా అని జానకి తర్కించుకోకపోలేదు. ఎంత తర్కించుకున్నా ఆమె ఊగిసలాటల్ని, అనుభవ జ్ఞానాన్ని అతని సిద్ధాంతం మింగేసింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.